హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్స్ మళ్ళీ అందరూ ఆల్లో పెట్టేసుకోండి, ఓకేనా. సో గేమ్ చేంజర్ మూవీ చూడడం అయితే జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో స్టార్టింగ్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్, ట్రైన్ ఫైట్ సీను, కట్ బనియన్ లుంగి లుక్లో పూరా మాస్ లుక్తో ఫైట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫ్యాన్స్కి పూనకాలు వస్తాయి నిజంగా చెప్పాలంటే. సో నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్ అయితే జరుగుతుంది. అండ్ హెలికాప్టర్లో నుంచి కటానా తీసుకొని సో బయటకు వచ్చే ఎలివేషన్ సీన్ మామూలుగా ఉండదు. థియేటర్లో రచ్చ ఉంటుంది. సో ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చే లవ్ ట్రాక్ కానివ్వండి, సో హీరోయిన్కి అండ్ రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అండ్ సునీల్ క్యారెక్టర్, సైడ్ సత్యం అనే క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ డిజైన్ చేశారు. సో చాలా బాగుంటుంది. కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ వెన్నెల కిషోర్ అండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు, కానీ వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు చేశారు. బట్ వాళ్ళని పెద్దగా ఏం వాడుకోలేదు, అంత కామెడీ ఏమీ పండించలేకపోయారు సినిమాలో. సో అదైతే ఓకే. సో రామచ్చమచ్చ సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్ అనమాట మూవీలో. సో సాంగ్ వస్తుంది. సో సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ అయితే కాదు, సిచ్యువేషన్ లేకుండా వస్తుంది. సాంగ్కి ముందు ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో అండ్ సాంగ్ అయితే కొరియోగ్రఫీ అయితే వరస్ట్ అనమాట. సో మనం లిరికల్ సాంగ్లో చూసిన స్టెప్సే ఉన్నాయి. సో పెద్దగా దాని తర్వాత అంతకు మించి రేంజ్ స్టెప్స్ అయితే ఏవి లేవు అనమాట. సో ఆడ వచ్చే మాస్ బీట్కి ఈడ వచ్చే స్టెప్స్కి అసలు సింక్ ఉండదు. సో అంత వరస్ట్గా కొరియోగ్రఫీ చేశారు సో కొరియోగ్రాఫరు. సో అండ్ సాంగ్లో వీణ స్టెప్ ఉంటుంది. సో మెగాస్టార్ గారి రెఫరెన్స్తో సాంగ్ అప్పుడైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సాంగ్ అయితే ఓకే. దాని తర్వాత రామ్ చరణ్ లవ్ ట్రాక్ బాగానే ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు కానీ మూవీలో. సో ఓకే, పర్లేదు అనిపిస్తుంది. అండ్ తర్వాత ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ జయరామ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. విలనిజం చూపిస్తూనే కొంచెం కామెడీ కూడా పండించారనమాట ఆయన. సో చాలా బాగా ఎస్జే సూర్య మీద పంచెస్ వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, చాలా కామెడీగా బాగుంటుంది. సో ఎస్జే సూర్య యాక్టింగ్ అండ్ వాయిస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో తమన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సో ఒకే మ్యూజిక్కే సినిమా మొత్తం వాడేసాడు అనిపిస్తుంది. సో విలన్కి కానివ్వండి, హీరోకి కానివ్వండి, సో ఒక్కటే బీటే అనమాట. సినిమా లాస్ట్ వరకు సేమ్ బీటే ఉంటుంది, వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమి ఉండవు పెద్దగా. సో ఒకటే మ్యూజిక్కే కొట్టాడు, అదొక కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంటర్వెల్లో చాలా బిగ్ ట్విస్ట్ అయితే వస్తుంది. సో నిజంగా ఆ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ సిచ్యువేషన్లో. సో దాని తర్వాత ఇంటర్వెల్ అయిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది, అంజలి క్యారెక్టర్ వస్తుంది. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగా ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగా ఏడిపిస్తాడు నిజంగా చెప్పాలంటే. ఎమోషనల్ ఆ రేంజ్లో పండించాడు అనమాట. సో చాలా బాగా ఇమిడిపోయాడు క్యారెక్టర్లో. అప్పన్న క్యారెక్టర్ నిజంగా చాలా బాగుంది. అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ నత్తి క్యారెక్టర్ అనమాట అప్పన్న క్యారెక్టర్, అది కూడా చాలా బాగా రామ్ చరణ్ చేయగలిగాడు. సో చాలా బాగా వచ్చింది. అండ్ టెలిఫోన్ మాట్లాడే సీన్ అయితే నిజంగా చాలా ఏడుపు వస్తుందేమో, అంత బాగా నటించాడు రామ్ చరణ్ అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అప్పన్న క్యారెక్టర్ అయితే సో చాలా బాగుంటుంది. అండ్ అంటే మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి తొందరగా మూవీ కంప్లీట్ చేయాలి అన్న రీతిలో అయితే స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. సో చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ ఫాస్ట్గా. సో అదొకటి మైనస్ పాయింట్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. సో దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిన వెంటనే ఎస్జే సూర్య అండ్ ఐఏఎస్ రామ్ నందన్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ వార్స్ చాలా బాగుంటాయి. సో ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్కి ఎలా ఎదుర్కొంటాడు, అండ్ ఐఏఎస్ రామ్ నందన్కి సో ఎలక్షన్ కమిషన్గా నియమించడం, సో ఆయన ఎలా చేశాడు, ఎలా కట్టడి చేశాడు ఎస్జే సూర్య. సో ఎలక్షన్స్ నియమాలను ఉల్లంఘించకుండా సో ఏ విధంగా ఎదుర్కోగలిగాడు, సీఎం అవనివ్వకుండా ఎలా చేయగలిగాడు అన్నది మీరు సినిమా తెరపైన చూడాల్సిందే. సో బాగుంటుంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్ లేకుండా చేశారు. నానా హైరానా సాంగ్ లేదు మూవీలో. సో సాంగ్స్కే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టారని చెప్తున్నారు కదా. సో అలాంటప్పుడు సాంగ్ ఉండాలి కదా సినిమాలో. రిలీజ్ అప్పుడు కంపల్సరీ సాంగ్ వేయాలి కదా, మళ్ళీ ఎప్పుడో యాడ్ చేస్తామంటే ఏం యూస్ చెప్పండి. సో ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇంపాక్ట్ ఈజ్ ద బెస్ట్ ఇంపాక్ట్ అనమాట. సో అలాగా సో సాంగ్ లేదు మూవీలో, అదొకటి డిసప్పాయింట్మెంట్. అండ్ జరగండి సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే సో విజువల్గా చాలా బాగుంటుంది. అండ్ చాలా పెద్ద సెట్ టేస్ట్ చేశారు, అదొక చాలా విజువల్ ట్రీట్ అని చెప్పుకోవాలి. సో స్టెప్స్ అన్నీ రామ్ చరణ్ లుక్స్ అంతా ఓవర్ ఓకే. సో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అంతా ఓకే, కానీ సో సినిమాలో
స్టోరీలో ఇప్పుడు ఒకే ఒక్కడు మూవీలో ఉన్నంత క్యూరియాసిటీ ఇందులో ఉండదు. ఈ సీన్‌లో ఏం చేస్తాడు? ఈ సీన్‌లో ఏం చేస్తాడు? అనేది ఒక క్యూరియాసిటీ ఉంటది మనకి. సో, ఇందులో అలా అంత అనిపించదనమాట. అంత అడిక్ట్ అవ్వము. సో, ఏదో ఎళ్తా ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్‌ప్రెడిక్టబుల్ అంటాడు కదా! సో, అంత ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటది గానీ, అంత అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏమీ అయితే ఉండదనమాట. సో, అది కొన్ని చాలా మైనస్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయి. 'శంకర్ మార్క్' మూవీ అయితే కాదు. సో, బట్ మూవీ అయితే ఓకే. సో, ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు మూవీ మొత్తం. సో, చాలా సాఫీగా మూవీ అయితే ఉంటది. సో, చాలా బాగుంటది. అండ్ క్లైమాక్స్ కూడా సో, జేసీబీతో ఫైట్ జరుగుతది. సో, రామ్ నందన్ అండ్ ఎస్‌జే సూర్య మధ్య ఫైట్స్ గాని, సో, ఇవన్నీ చాలా బావుంటాయి. సో, చాలా ట్రైలర్‌లో అయితే మనం రామ్ నందన్ నిలబడుకొని ఉంటే అక్కడి నుంచి రౌడీలందరూ వస్తా ఉంటారు కదా! సో, ఆ సీన్ చూసి ఏమో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ మూవీలో అది చాలా డిసప్పాయింట్‌మెంట్. సో, వేరే వాళ్ళు ఫైట్ చేస్తారు జేసీబీలు తీసుకొని రౌడీల మీద. సో, అదొక డిసప్పాయింట్‌మెంట్. అండ్ సినిమాలో కొన్ని ఏపీలో జరిగే పొలిటికల్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కూడా ఉంటాయని 'దిల్ రాజు' గారు చెప్పడం జరిగింది కదా! సో, దానికి సంబంధించి రేషన్ రైస్‌కి సంబంధించి ఇష్యూ ఉంటది కదా! సో, అలాంటి సీన్ ఒకటి చూపించారు. అండ్ 'షీజ్ ద షిప్' అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా డైలాగు. సో, అలాంటిది 'సీజ్ ద లారీ' అనే డైలాగ్ అయితే మూవీలో అయితే ఉంటదనమాట. అండ్ పేటీఎం బ్యాచ్, సో, ఇలా కొన్ని కామెంట్స్ కొన్ని పంచెస్ అయితే ఉన్నాయి మూవీలో. సో, ఆ విధంగా చాలా ఉన్నాయి కానీ, సో, అన్నీ ఓకే. బట్ మూవీ మాత్రం ఓవరాల్‌గా నచ్చుతది కంపల్సరీగా. సో, ఇందులో నెగటివిటీ చెప్పడానికంటూ ఏమీ లేదు గానీ, నచ్చుతది స్టోరీ అయితే. సో, అండ్ 'శంకర్ మార్క్' ఆ రేంజ్ మూవీ అయితే కాదనమాట.